హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి మళ్ళీ కొత్తగా ఎలా చేశాను ఒక డిఫరెంట్ చూపిస్తా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ది చైన్ అండి, వాళ్ళ పాపది చైన్ కొంచెం లెగ్గానే ఉంది. కానీ ఆ చైన్ వాడడం లేదు. అబ్జర్వ్ చేస్తే బాగా పాత మోడల్ రైస్ లాగా ఉంటాయి, రైస్ అంటారు దీన్ని. ఈ చైన్కి ఏం చేసామంటే బ్రేక్ చేసేసుకుని అరిగిపోయిందనమాట. బ్యాక్ సైడ్ హుక్ పెట్టే దగ్గర చాలా అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ కొంచెం ఖరాబ్ అయింది. అక్కడి వరకు ఏం చేసామంటే బ్రేక్ చేసి తీసేసి అది కూడా కరిగిచ్చేసుకొని దీన్ని గోల్డ్‌లోకే వాడేసుకున్నాను. వాడేసుకొని ఇప్పుడు మేము తీగలు ఇలా తీసేసుకొని క్యాప్స్ పెట్టి ఎప్పుడు చేస్తాను కదా! తనకి ఇది నచ్చింది. తులిప్స్ పెట్టమన్నారు. దీనికి ఇలా తులిప్స్ పెట్టిచ్చేసాననమాట. ఈ పాత చైన్ అంతా వాళ్ళదే. ఇంకా ఉంది, ఇది అల్లుతున్నాం. ఇంకొంచెం బ్యాక్ సైడ్ కూడా వేయాలి. చేస్తున్నాను. మీకు చూపిద్దామని పెట్టాననమాట. ఇప్పుడు ఇలా తులిప్స్ ఏసి. ఇలాగే ఏదైనా చైన్స్ మరీ చిన్నవి ఉన్నా, ఖరాబ్ అయినవి ఉన్నా, ఏదైనా డ్యామేజ్ అయినవి ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మనం అంతవరకు డ్యామేజ్ అయిన పార్ట్ వరకు తీసేసి ఆ గోల్డ్ వేస్ట్ కాకుండా దీనికే వాడేసుకోవచ్చు. చైన్ లెంగ్త్‌గా కూడా ఉంది కాబట్టి కట్ చేసేసాం. ఇప్పుడు ఇవి యాడ్ చేసాం కాబట్టి ఆ ఉన్న గోల్డ్‌లోనే ఇవి చేసేసాననమాట ఇప్పుడు. దీంట్లో కలర్స్ అంటారా మన ఇష్టం. ఒక 5, 6 కలర్స్ ఉంటాయి మన ఇష్టం. ఏ కలర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.